అందరికీ నమస్కారం. అసలు ఈసారి రథసప్తమి ఎప్పుడు అనగా ఫిబ్రవరి 15, 2024 జరుపుకోవాలనా లేదా ఫిబ్రవరి 16వ తేదీన జరుపుకోవాలనా అనే ధర్మ సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈశ్వరుడు మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుని సృష్టించాడు. అందుచేత ఈరోజు సూర్య జయంతిగా రథసప్తమినిగా జరుపుకుంటారు. సూర్యుడు లేనిదే ప్రాణకోటి లేదు. అందుకే ఆయన విశ్వానికే ప్రత్యక్ష దైవం అయ్యాడు. రథసప్తమి రోజు సూర్యుని పూజించటం ఎంతో పుణ్యప్రదం. సూర్య భగవానుడికి 12 పేర్లు ఉంటాయి. అవి మిత్ర, రవి, సూర్య, భాను, కద, ఓస, హిరణ్య, గర్భ, మరచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనే నామాలు ఉంటాయి. అందుకే ఆయన్ను ద్వాదశాత్మకుడు అని అంటారు. మాఘశుద్ధ సప్తమి రోజున మనమందరం రథసప్తమి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. ఈరోజు అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్య, ప్రదాన, తర్పణ, దానాదులన్నీ కోటి రెట్ల పుణ్యఫలాలను, ఆయురారోగ్యాలను, సంపదలను ఇస్తాయి. రథసప్తమి అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సూర్యుడికి పుట్టినరోజు. సకల గుణాలు కలిగిన రేగిపండు, జిల్లేడాకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులు రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లబరుస్తుంది. అందుకే రథసప్తమి రోజు జిల్లేడాకులను, రేగిపళ్ళను తలపై పెట్టుకొని స్నానం చేస్తారు. ఇలా ఈరోజు చేస్తే మన ఒంట్లోని సకల వ్యాధులు హరించుకుపోతాయి. మనసు ఆహ్లాదంగా మారుతుంది. అంతేకాదు 7 జన్మలలోని పాపాలు ఈ రోజుతో పటాపంచలైపోతాయి. అందుకే ఈరోజు అలా చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు అనంత శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నిటికీ వెలుగును, తేజస్సును ప్రసాదించే జ్యోతి స్వరూపుడు. అన్ని ఐశ్వర్యాల కన్నా పరమోన్నతమైన ఆరోగ్య భాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి. సూర్యోపాసన చేసే సూర్యశతకాన్ని రచించిన పుణ్యం చేత మయూరుడు అనే కవి కుష్ఠవ్యాధి నుండి విముక్తుడయ్యాడు. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసిన ఫలితంగా శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించగలిగాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా సూర్యుని నుండి వచ్చేవి 7 వలన సముద్రాలు, నదుల్లో నుండి నీరు ఆవిరవుతుందని, ఆవిరి వేల మేఘాలుగా మారి వర్షాలు కురవటం వలన సకల ప్రాణకోటి తాగడానికి మంచినీరు, పంటల పండడానికి తగిన నీరు లభిస్తుందని చెబుతుంది. ఏ విధంగా చూసినా అఖండ భూమండలం మీద సకల ప్రాణులకు జీవనాధారుడు సూర్యుడే అని తెలుస్తుంది. మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా లోక ప్రసిద్ధి చెందిన పర్వదినం. సూర్యోపాసకులకు ఈరోజు ఎంతో పవిత్రమైనది. దక్షిణ దిక్కున వదిలి సూర్యభగవానుడు ఉత్తర దిశకు తన ప్రయాణాన్ని మార్చుకునే రోజు ఇది. ఈ రోజు నుండి పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు నుండి వేసవి ప్రారంభమైనట్టే అన్ని లెక్క. మరి ఇంతటి పవిత్రమైన రోజు ఈసారి ఫిబ్రవరి 15న జరుపుకోవాలా లేదా ఫిబ్రవరి 16వ తేదీన 2024 సంవత్సరంన జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి వివరణ ఇప్పుడు చూద్దాం. ఈశ్వరుడు మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుని సృష్టించాడు. అందువల్ల ఈరోజు సూర్య జయంతి రథసప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు అరుణోదయ వేళ చేసిన స్నానం, దానం, అన్న జప, అర్ఘ్య ప్రదాన, తర్పణ, దానాదులన్నీ అనేక కోటి రెట్ల పుణ్యఫలాలను, ఆయురారోగ్యాలను, సంపదలను ఇస్తుంది. ఈసారి రథసప్తమి ఎప్పుడు తెలియాలి అంటే ముందుగా మనకు సప్తమి తిథి గురించి తెలియాలి. ఈసారి సప్తమ తిథి అనేది ఫిబ్రవరి 15న
2024 సంవత్సరంన ఉదయం 10 గంటల 15 నిమిషాలకు మొదలై ఫిబ్రవరి 16, 2024 సంవత్సరం 8 గంటలకు 54 నిమిషాల వరకు సప్తమి ఉంది. సప్తమ తిథి తెలిసింది. దీని ప్రకారం ఎక్కువ సమయం ఫిబ్రవరి తేదీన సప్తమి తిథి ఉంది. అందువలన చాలామంది ఫిబ్రవరి 15వ తేదీన రథసప్తమి అనుకుంటున్నారు. కానీ రథసప్తమికి అరుణోదయ వేళకు సంబంధం ఉంది. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి 4 గడియలు ముందు సమయం. అంటే ఒక గడియ అంటే 24 నిమిషాలు, 4 గడియలు అంటే 1 గంట 36 నిమిషాలు ఉందని సూర్యోదయం వరకు మన కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ అరుణోదయ సమయం తెలియాలంటే సూర్యోదయం తెలియాలి. కానీ ఫిబ్రవరి 15వ తేదీన సూర్యోదయ కాలంలో సప్తమ తిథిలో లేదు. కాబట్టి అందువలన ఫిబ్రవరి 15వ తేదీన రథసప్తమి అయినా జరుపుకోవటం కుదరదు. కానీ ఫిబ్రవరి 16వ తేదీ అనేది ఉదయం 8 గంటల 54 నిమిషాల వరకు ఉంది. అంటే ఫిబ్రవరి 16వ తేదీన సూర్యోదయ సమయంలో సప్తమ తిథి ఉంది. కాబట్టి ఈరోజు అనగా ఫిబ్రవరి 16వ తేదీని రథసప్తమిగా జరుపుకోవాలి. ఈ ఫిబ్రవరి 16వ తేదీ సూర్యోదయం సమయం వచ్చి ఉదయం 6 గంటల 33 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. ఈ సూర్యోదయానికి ముందు 4 గడియల ముందు కాలాన్ని అరుణోదయ సమయం అంటారు. దాని ప్రకారం ఈ ఫిబ్రవరి 16వ తేదీన అరుణోదయ సమయం వచ్చి ఫిబ్రవరి 16న తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల నుండి ఉదయం సూర్యోదయ సమయం అనగా 6 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 1 గంట 39 నిమిషాలు ఉంటుంది. రథసప్తమికి అరుణోదయ కాలం ఎంతో ముఖ్యమైనది. ఈ అరుణోదయ కాలంలో స్నానాదులు చేస్తే 1,000 రెట్ల పుణ్యఫలంతో పాటు 1,000 జన్మల పాపాలు పోతాయి. ఈరోజు అరుణోదయ కాలంలో 7 జిల్లేడాకులు, 7 రేగుపళ్ళు తల, భుజాలపై తదితర ప్రదేశాలలో ఉంచి తల స్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దరిద్రం తొలగిపోతాయి. ఈరోజు తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి పసుపు కుంకుమతో అలంకరించట, గొబ్బి పిడికెలను కుంపటిలాగా అమర్చి దాని మీద పసుపుతో అలంకరించిన కొత్త గిన్నె పెట్టి అందులో ఆవు పాలతో పొంగలి వండాలి. ఈ క్రమంలో పాలను 3 సార్లు పొంగనివ్వాలి. పొంగలి వండిన తర్వాత చిక్కుడు గింజలను రథాకారం కూర్చి తులసి కోట ముందు వేసిన 3 రథాలను ఉంచి ఆ రథం మీద సూర్యదేవుని ఆవాహనం చేసి రథం ముందు 15 చిక్కుడాకులను పరిచి వాటిపై ఇంతకు ముందు వండిన పొంగలి పెట్టి, అంటే వీటిలో 5 ఆకులు అన్ని దేవుడికి, 5 ఆకులు తులసి మాతకు, 5 ఆకులు సూర్యదేవుడికి నివేదనంగా పెట్టాలి. ఆదిత్య సంబంధమైన సూత్రాలు, అష్టకాలు పారాయణం చేయాలి. సమాంతరంగా స్వాగతం అపచారాలతో ఆదిత్యుడికి అర్చనలు చేయాలి. ఈ పూజలో అనేక ప్రాంత ఆచార భేదాలు కనిపిస్తాయి. కొందరు 7, 9 ఆకులో నివేదన చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో వేకువజామున నిద్రలేచి దగ్గరలో ఉన్న నది లేదా చెరువుకు వెళ్ళి చెరుకు గడతో అందులోని నీటిని కదిపి ఆ తర్వాత శాస్త్రోక్తంగా స్నానం చేస్తారు. మరికొన్ని ఆచారాల్లో ఇంటి వద్దనే స్నానం చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శక్తానుసారించి వెండి, బంగారం, రాగి పాత్రలో ఉంచి ఆ పాత్రను సిరిసిలో పెట్టుకొని నదికి వెళ్తారు. నది మాతను ధ్యానించి నీటిలో వదులుతారు. ధర్మ సందేహాల ప్రకారం రథసప్తమి ముందు రోజు అంటే షష్ఠి రోజున ఉపవాసం ఉండి మరునాడు శాస్త్రోక్తరీత్యా స్నానం చేసి సప్తమి వ్రతం చేస్తే 7 జన్మల పాపం నశిస్తుంది. రథసప్తమి వ్రతాన్ని చేయటం వలన శారీరక రోగాలతో పాటు గత జన్మలోని పాపాలు కూడా నశిస్తాయని రథ చూడమని చెప్తుంది. మనస్ఫూర్తిగా సూర్యారాధన చేయటం వలన శారీరక రోగాల నుంచి ఉత్తమమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్తుంది. జాతకం ప్రకారం సూర్యగ్రహ దోషం ఉన్నవారు నేత్ర, దంత
ఉష్ణ దోషాలున్నవారు కెంపు మాణిక్యం అంటే ఎర్ర రత్నాలు, ఎర్రని పుష్పాలతో సూర్యదేవుణ్ణి పూజించి యథాశక్తి సూర్యదేవుని బంగారు వెండి ప్రతిమలను దానం చేయాలి. ఫలితంగా సకల దోషాలు నివారించబడతాయి. ఈరోజు జిల్లేడు ఆకులు, వలరి ఫలాలు అంటే రేగుపళ్ళు, గరికపాత, చందనంతో చేసిన అక్షింతలతో తీసుకొని సముద్రపు గంగ సూర్య భగవానుడికి అర్చన చేయాలి. ఆ తర్వాత పిండితో చేసిన అప్పాలను నివేదన చేయాలి. అనంతరం శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి. నిర్ణయ చదువు చెప్తుంది. రథసప్తమి కేవలం పర్వదినం మాత్రమే కాదు, అనంతమైన కాలగమనంలో జరిగే ఖగోళంలోని మార్పులకు సంకేతం. గ్రహ గమనాలు, ప్రత్యేకించి సూర్యగమనం మారుతుందని, ఇంతకు అనుగుణంగా జీవన విధానం మార్పు చేసుకోవాలని అనే సందేహాన్ని రథసప్తమి తెలియజేస్తుంది. ఈ రోజున సూర్య ఆరాధన చేసేవారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అవి ఏమిటంటే మద్యపానం, స్త్రీ సంపర్కం, తైల సంస్కారం విడిచిపెట్టాలి. అసత్యం పలకకూడదు. కోపం పనికిరాదు. మంచం మీద శయనించకూడదు. బ్రాహ్మణ గో మనుష్య వ్యాఖ్యానంద చేయకూడదు. పర్ల ఇంటికి వెళ్ళకూడదు. సూర్యోపాసన చేసిన రోజు, ప్రత్యేకించి ఆదివారం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని ప్రవాహాలు లేదా చెరువుల్లో, నదుల్లో స్నానం చేయాలి. అనంతరం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తిలకం ధరించాలి. సదాచారం పాటించాలి. పూజం, జపం, ప్రదక్షిణ, నమస్కారం, స్తోత్రపారాయణం ఈ 6 విధాలుగా సూర్యుని ఆరాధించాలి. పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదు. పూజ ప్రారంభమైన నుండి చివరి వరకు ఎవరితో మాట్లాడకూడదు. అన్య మనస్సులై ఉండకూడదు. పూజ మధ్యలో ఆవలింపులు, తుమ్ము, అపాన వాయువు వస్తే ఆచమనం చేసి 3 సార్లు గోవింద నామం స్మరించాలి. మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపాలన్నీ తొలగిపోవడం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాసం సాంప్రదాయం. మాఘమాసంలో మాఘం అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం వస్తుంది. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలను చేయటం అలవాటుగా ఉంది. మాఘమాసంలో ఎవరికి వారు నీళ్లు పెట్టి నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్న నీటి గుంటలోనైనా స్నానం చేస్తే ప్రయోగులు స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయటం ఎంతో మంచిది. మాఘమాసంలో సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలను ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే అతి నీల లోహిత పర అరుణ సూర్యకిరణాలు సాంద్రతలో మార్పులు వస్తాయి. ఆగమన శాస్త్రం మాఘమాసంలో సూర్యోదయానికి ముందే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని చెప్తున్నారు. వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు శ్రేష్టమైనవని పురాణాలు చెప్తున్నాయి. ఈ స్నానాలకు అధిష్ట దైవం సూర్య భగవానుడు. స్నానమనంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి ముందే ఇంట్లోనైనా స్నానం చేస్తే 6 సంవత్సరాల ఆగమస్న స్నానం చేసిన ఫలితం వస్తుంది. బావి స్నానం 12 పుణ్యఫలాన్ని, తటాక స్నానం దిగుణం, నదీ స్నానం చతుర్కణం, మహానంది స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమం స్నానం నది శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం. మాఘస్నానం దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయంగా వస్తుంది. స్నాన సమయంలో ప్రయోగాలు స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానము మహిమాన్వితమైన ఫలదాయకం అంటారు. మాఘ మాసంలో స్నాన, జప, తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసం స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించి స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రం, పాపాలు పటాపంచలవుతాయి. ఇంట్లో అయినా ఈ మంత్రాన్ని చదివి ఈ మాసంలో స్నానం చేస్తే సకల పాపాలు అగ్నిలో దూది వలె నశిస్తాయని పురాణ వచనం. ఆ శ్లోకం ఏంటంటే
దుఃఖదారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు తోషణాయ చ ప్రాతఃస్నానం కరోమ్య భాగ పాప వినాశనం. ఇలా ఈ మంత్రం పఠిస్తూ స్నానం చేస్తే అన్ని పాపాలు పటపంచలవుతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మాఘ పురాణం ప్రకారం మాఘమాసంలోనే మాకు స్నానం మహిమలను వివరించే కథను తెలుసుకుందాం. ఈ కథను మాఘమాసంలోనే విన్నంటనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఆ పవిత్ర కథను విందాం. సూత్రమహమని శూనకాది మహామునులకు మాఘమాస స్నాన మహిమను తెలియజేస్తాడు. పూర్వం దిలీప మహారాజు ఉండేవాడు. దిలీప్ మహారాజు ఎన్నో యాగాలు చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతను ఒకసారి వేటకు పోయాడు. అనేక మృగాలను వేటాడి అలసిపోయి ఒక సరస్సు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. సరస్సు ఎంతో మనోహరంగా ఉంది. తర్వాత ఆ ప్రదేశం నుండి తన రాజ్యానికి పోతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు మహారాజుకి కనిపించి ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు: మహారాజా, పరమ పవిత్రమైన మాఘ మాసమున ఈ సుందరమైన సదస్సులో స్నానం చేయకుండా పోతున్నావా? మాఘమాసంలో చేయు నదీ స్నానం, సరస్సులో స్నానం ఎంతో పుణ్యమని తెలియదా అని ప్రశ్నించాడు. దానికి దిలీప మహారాజు బాగా స్నానం మహిమని చెప్పమని వేడుకున్నాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: నీవు తక్షణము ఈ సరస్సులో స్నానం చేసి రాజ్యానికి వెళ్ళాక మాఘస్నాన మహిమ గురించి విశిష్ట మహాముని వల్ల తెలుసుకోమని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు. వెంటనే దిలీప మహారాజు మాఘస్నాన మహిమను తెలుసుకోవాలి అని కులగురువైన వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. గురువును దర్శించి నమస్కరించి మాఘస్నాన మహిమను తెలుపమని కోరాడు. వశిష్ఠ మహాముని దిలీప మహాముని రాజుకు ఆశీర్వదించి, నాయనా దిలీప, మాఘమాసం ఎంతో విశిష్టమైనది. మాఘమాసం శివకేశవులకి చాలా ఇష్టమైన మాసం. పూర్వం ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు ఎంతో బాధపడ్డాయి. అందులో భృగు మహర్షి కూడా ఉన్నాడు. అతను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేకపోయినా కైలాస పర్వతం చేరి తనకు నచ్చిన ప్రదేశం నందు ఆశ్రమం నిర్మించుకొని తపం ఆచరించసాగాడు. పవిత్ర మనోహరమైన ఆ దివ్య ప్రదేశానికి గాంధర్వులు, యక్షులు, కిన్నెరులు మొన్నలకు దేవజాతుల వారు అక్కడ విహరించి ఉత్సాహం పొందుతూ ఉన్నారు. ఒకరోజు ఒక గంధర్వుడు వారి ప్రదేశానికి వచ్చాడు. అతడు భృగు మహర్షికి నమస్కరించాడు. భృగు మహర్షి అతనిని చూశాడు. అతని శారీరకం చూడడానికి ఎంతో అందంగా ఉంది, కానీ ముఖం మాత్రం పులిలా ఉంది. అందువలన అతను శరీరం అందంగా ఉన్న ముఖం కారణంగా విచిత్రంగా భయంకరంగానూ ఉంది. అతను భృగు మహర్షి నమస్కరించిన తర్వాత ఇలా అన్నాడు: మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నాయి. నా భార్య కూడా ఎంతో అందంగా ఉంటుంది. నేను గంధర్వుని. మానవుల కంటే దివ్యశక్తులు ఉన్నాయి. కానీ భయంకరమైన వికారమైన ఈ పులి రూపం నాకు బాధాకరంగా ఉంది. దీనిని పోగొట్టుకొనుటకు ఎట్లా తినటం లేదు. ఈ వికారమైన భయంకరమైన ముఖం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఈ ముఖం వలన నాకు ఎన్నో భోగాలు ఉన్న సంతోషం లేకుండా పోయింది అని అన్నాడు. భృగు మహర్షి గంధర్వ పరిస్థితికి జాలిపడి అతనికి సహాయం చేయాలని అనుకొని, నాయనా, గత జన్మలో చేసిన పాపాల వలన ప్రస్తుతం నీకు ఈ దుస్థితి కలిగింది. పాపం, దురదృష్టము, పేదరికము ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని బాధిస్తాయి. వాటిని పోగొట్టుకొని వలె నన్ను పుణ్యం అది ఎంత స్నానము, తీర్థక్షేత్రము యందు దేవ పూజ చేసుకోవాలని, ఇలాంటి కార్యాలను మాఘమాసంలోనే ఎంత విశిష్టమైనదో ఈ నెలలోనే చేసిన స్నానము, దానము అనేక రకాల పాపములు పోగొట్టుకునే శుభము వెంటనే కలుగుతుంది అని, పుణ్య నదుల్లోనే స్నానం చేసిన ఫలితం మాఘమాసంలోనే నదిలోనే కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, లేదా సెలయేరులో కానీ స్నానం చేసిన వచ్చును. కానీ ఈ అదృష్టం వలన ఈ రోజు నుంచి
మాఘమాసం ప్రారంభమవుతుంది కాబట్టి నీ భార్యతో పాటు ప్రతి దినము ప్రాప్తకాలమునే స్నానం చేసి ఇష్టదేవత పూజ చెయ్యును. కానీ భృగు మహర్షి ఆ గంధర్వుడికో చెప్పాడు. ఆ విధంగా గంధర్వుడు మూల స్నానమును ఆచరించాడు. వెంటనే పులి ముఖం పోయి సుందరమైన ముఖం వచ్చింది. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాసం మహిమ గురించి అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత చేసిన మేలుకో భృగు మహర్షికి నమస్కరించాడు. తర్వాత గంధర్వుడు తన భార్యతో పాటు తన లోకానికి పోయాడు అని దిలీపుని మహారాజుకి వశిష్ఠ మహాముని వివరించాడు. కాబట్టి మాఘ స్నానంతో ఇంత పవిత్రం ఉంది కాబట్టి అందరూ మాఘమాసము పవిత్రత గురించి ఈ విధంగా తెలియజేశారు. కాబట్టి రథసప్తమి ఏ రోజు వస్తుందంటే 16వ తారీఖు రోజు వస్తుంది. రథసప్తమి రోజు ఈ విధానంగా చెయ్యండి, పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఆ మాఘమాస పుణ్యఫలం దక్కాలంటే ఈ విధంగా చేయండి. అలాగే అరుణోదయ వేళకు సంబంధం ఉంది కాబట్టి అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి 4 గడియల ముందు సమయం. అంటే 1 గడియ అంటే 24 నిమిషాలు, 4 గడియలంటే 1 గంట, 36 నిమిషాలు ముందు నుండి ఈ సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అని అంటారు. ఈ అరుణోదయ సమయం తెలియాలి అంటే సూర్యోదయం తెలియాలి. కానీ ఫిబ్రవరి 15వ తేదీన సూర్యోదయం కాలంలో సప్తమి తిథి లేదు. అందువలన ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి అయినా జరుపుకోవడం మంచిది. ఫిబ్రవరి 16వ తేదీనే రథసప్తమి జరుపుకోవాలి. ఉదయం 8 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. అంటే ఫిబ్రవరి 16వ తేదీన సూర్యోదయ సమయంలో సప్తమి తిథి ఉంది కాబట్టి ఆ రోజే చేసుకోవాలి